ఎంసెట్ ఎగ్జామినేషన్కి ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు అనమాట, అంటే ఇన్స్ట్రక్షన్స్. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక ఎంసెట్ ఎగ్జామినేషన్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్, అంటే మీరు ఎగ్జామ్కి అప్లై చేస్తారు కదా, ఒక అప్లికేషన్ ఫామ్ లాంటి ఇస్తారు కదా, అది దాంతోపాటు మీ యొక్క ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇక ఇన్స్ట్రక్షన్స్కి వచ్చినట్లయితే మనకి ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదండి, అక్కడ మీరు ఇక్కడ స్టిక్ యువర్ ఫోటో అని ఉంది కదా, అదైతే మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. అది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ లేదా మీ యొక్క ప్రిన్సిపల్ సైన్ అయినా చేయించాల్సి ఉంటుంది. తప్పకుండా అయితే మాత్రం మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఇక్కడ 2 కాలమ్స్ కనబడుతున్నాయి కదా, ఈ 2 కాలమ్స్ కూడా బ్లాంక్గా ఉంచేయండి. ఇవి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ కానీ మీ యొక్క సిగ్నేచర్ కానీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది, ఓకేనా. ఎగ్జామినేషన్ టైమింగ్స్, ఒకవేళ మీకు ఎగ్జామ్ కనుక మార్నింగ్ 9 o'clock అనుకోండి, మీరు 8:30 కల్లా మీ యొక్క సెంటర్ దగ్గర ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో మ్యాక్సిమం 8:30 కల్లా అందరూ కూడా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 9 o'clockకి 1 minute లేట్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలా ఉండదు. అండ్ 9:01 కనుక అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలా అవ్వరు. అండ్ మీరు 8:30కి ఎందుకు ఉండమని చెప్తున్నానంటే, సో అసలు మీకు ఎగ్జామ్ సెంటర్ తెలియాలి అండ్ అక్కడికి వెళ్ళాక మనం రూమ్స్ని ఎత్తుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఒక 15 minutes అంతా పడుతుంది. ఒక 15 minutes మహా అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉంటాం. కాబట్టి మనమైతే మాత్రం మార్నింగ్ ఎగ్జామ్ మీకు 9 o'clock అనుకుంటే 8:30కి ఉండాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎలో ఏదైతే ఉంటుందో అది 7:30 నుంచి కూడా ఎలో అయితే ఉంటుంది. ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎవరెవరికైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఎగ్జామ్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2:30 కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండడం అయితే మంచిది. ఎందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మీకు కనుక ఒకవేళ 1 minute లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలో ఉండదు. కాబట్టి అందరూ కూడా 9 o'clock ఎగ్జామ్ అయితే 8:30 కల్లా ఉండండి అండ్ 3 o'clockకి ఎగ్జామ్ అయితే 2:30 కల్లా ఉండండి, ఓకేనా. సో అది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక ఇంకా చాలామందికి తెలియకపోతే మీరు తప్పనిసరిగా ముందు రోజు వెళ్ళి ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చెక్ చేసుకోండి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.